హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారండి? ఈరోజు వచ్చి నేను లంచ్కి ఏం చేయాలో తెలియక నాకు సింపుల్గా అయిపోయే రెసిపీ చూద్దామని చూస్తే ఆకుకూర ఉందండి. సో నేను ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను అనమాట. ఈ ఈ విధంగా నేను చూపించే ప్రాసెస్లో కనుక ఏ ఆకుకూర పప్పు అయినా సరే మీరు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కొంతమంది ఆకుకూర అంటే తినరు కదా, కానీ ఈ విధంగా చేశారంటే మటుకు చాలా చాలా అసలు వదిలిపెట్టకుండా తినేస్తారనమాట. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందు ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోండి. దాన్ని శుభ్రంగా కంప్లీట్గా వాష్ చేసుకోండి. ఈ విధంగా మనం ఒక్కోసారి కందిపప్పులో ఏంటంటే రంగు కూడా కలుపుతారు. అందువల్ల మనం 1కి 2 సార్లు వాష్ చేసుకోవడం వల్ల దాంట్లో ఏమన్నా రంగు కలర్ కలిసినా కానీ లేదంటే డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది. చూసారు కదా ఎంత ఎల్లో కలర్లో వస్తుందో అదే అనమాట. అందువల్ల మనం 2 టైమ్స్ వాష్ చేసుకుంటే మంచిదండి. తర్వాత వచ్చేసి 1కి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 కప్పు కందిపప్పుకి 2 కప్స్ వాటర్ పోసుకున్నాం కదా. పోసుకున్న తర్వాత నేను ముందుగానే మనం ఒక ఆనియన్, టమోటా, చిల్లీ అండి ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసేసాను అనమాట. మీరు కూడా కట్ చేసి పెట్టుకుంటే కనుక రెడీగా ఉంటే తొందరగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఒక టమోటా, ఒక ఆనియన్. మీ చిల్లీస్ అనేది మీకు కారం తినేదాన్ని బట్టి చేసుకోండి. నేను ఈ పచ్చిమిరకాయలతో పాటు నేను కారం కూడా యాడ్ చేస్తాను కాబట్టి మీరు దాన్ని బట్టి చూసి వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను, ఒక ఆనియన్, ఒక టమోటా తీసుకున్నాను అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నేను ఆకుకూర పప్పు అని చెప్పాను కదా, ఆకుకూర చూసారు కదా నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇంకొక టిప్ అండి. ఇప్పుడు ఆకుకూర కనుక వడబడిపోయి ఉంటే దాన్ని కొంచెం కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక సింపుల్ టిప్ అండి. నేను వచ్చేసి ఆకుకూర కొంచెం అంటే ముందు రోజు తీసుకొచ్చాను కదా, అది వడబడిపోయింది. అందువల్ల నేను కొంచెం కడిగి వాటిని వాటర్లో వేసి ఉంచాను అనమాట. చూసారు కదా మళ్ళీ ఎంత ఫ్రెష్గా వచ్చేసిందో. ఈ విధంగా ఈ తోటకూర అనేది మనం కాడలతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాడలు పడేయొద్దు, మనం కట్ చేసి వేసుకోవాలి. ఈ కాడలు అనేది సన్న కాడలు అయితేనే వేసుకోండి, లావు కాడలు వద్దు. సన్న కాడలు అయితే మటుకు కట్ చేసి ఈ విధంగా వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ కాడల్లో కూడా మనకి ఎన్నో విటమిన్స్ అవి ఉంటాయి అన్నమాట. అందువల్ల మనం దాన్ని వేస్ట్ చేయకూడదు. కాడలు అనేది లావు కాడలు కాదండి, సన్న కాడలు అన్నమాట. లావు కాడలు వేస్తే ఏంటంటే అవి ఉడకవు. అందువల్ల మనం సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఆకుకూరని వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం చింతపండు అనమాట. చింతపండు ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసామంటే వేసామన్నట్టు అనమాట. ఒక 2-3 రెబ్బలు వేసుకోండి చాలు. మనం ఇందులో ఇంకా సాల్ట్ కానీ కారం కానీ ఇప్పుడే యాడ్ చేయము. చూసారు కదా చాలా సింపుల్ అండి ప్రాసెస్. మనం ఇంకా మనకి కిచెన్ కూడా అంట్లు కూడా ఎక్కువ యూజ్ చేసే పని ఉండదు. చూసారు కదా ఎంత కొంచెం వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకుందాము. ఇది వచ్చేసి ఒక 3 లేదా 4 విజిల్స్ అండి. మీకు పప్పు ఉడికే తెలుస్తుంది కదా. ఒకవేళ ఉడకపోతే కనుక మూత తీసి చూసినప్పుడు ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడైతే 3 విజిల్స్తో సరిపోతుందన్నమాట. ఈ విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదన్నా కొంచెం వాటర్ కనుక మీకు ఎక్కువైంది అనిపిస్తే కనుక ఈ విధంగా కొంచెం పొయ్యి మీద ఉంచుకోండి. లేదు అంటే ఒకవేళ గట్టిగా వస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ గట్టిగా ఉన్నా కూడా అది బాగుండదండి. ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఏ ఆకుకూరతో పప్పు చేసుకున్నా కూడా ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను పొయ్యి ఆన్ చేసే ఉంచాను. ఇప్పుడు వచ్చేసి మనం ముందు సాల్ట్ వేయలేదు కదా, దానికి ఈ పప్పుకు తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా ఎక్కువ వేయమాకండి, మనం కొంచెం వేసుకొని కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసినట్లయితే చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చిన్నులపాయ కారం అనమాట. మీరు కావాలంటే ఎండు కారము చిన్నులపాయలు వేయకుండా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చండి.
ఇప్పుడు నేను ఎక్కువగా అయితే చిన్నులపాయ కారం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే కాదు ఏ కూర చేసుకున్నా కానీ ఎక్కువగా చిన్నులపాయ కారం వాడుకోవచ్చు. లేదంటే మసాలా కారం, సాంబార్ కారం అంటారు కదా! అది వేసుకున్నా కూడా ఈ పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! మన ఆకుకూర వేసిన తర్వాత ఆ పప్పు ఎలా ఉందో కలర్ కూడా చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా! చాలా సింపుల్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పప్పు కొంచెం కారం అవి వేసాం కదా! ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత మనం పోపు పెట్టుకుందాము. ఇప్పుడొచ్చేసి అదే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి పోపుకి కదా! మనం ఇందులో వచ్చేసి ఒక 2 లేదా 3 స్పూన్లు సరిపోతుందనమాట ఆయిలు. ఎప్పుడైనా సరే మనం ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు ఆకుకూర అనేది ఎక్కువగా వేసుకుంటే అది చూడడానికి కూడా కలరు గ్రీన్ కలర్‌లో వస్తుంది. మనం తినడానికి కూడా చాలా ఇష్టపడతామనమాట. మనం ఈ విధంగా ఈ ఆకుకూర పప్పు ఇదే ప్రాసెస్‌లో మనం మెంతికూరతోటి, గోంగూరతోటి, తోటకూరలో కూడా చాలా రకాలున్నాయండి. కొయ్య తోటకూర అని, పెరుగు తోటకూర అని ఎన్నో రకాలున్నాయి గదా! అవన్నీ హెల్త్‌కి మంచియండి. తప్పకుండా ఆకుకూరతోటి ఒకవేళ మీరు ఆకుకూర విడిగా ఉంటే తినని పిల్లలు ఎవరైనా ఉంటే గనక ఈ విధంగా ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. ఇప్పుడు లాక్‌డౌన్ కదండీ! పిల్లలకేంటంటే ఈ టైంలో అలవాటు చేసినయి వాళ్ళు తర్వాత అయినా సరే స్కూల్‌లో కూడా తింటారనమాట. మనం ముందు ఇంటి దగ్గర అలవాటు చేసినట్లయితే ఆ రెసిపీసు మనం స్కూల్‌లోకైనా పెట్టడానికి కూడా లంచ్ బాక్సుల్లో గూడా ఉపయోగించుకోవచ్చు. ఇది చిన్న స్మాల్ టిప్ అనుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగానే వెల్లుల్లి రెబ్బలనమాట. వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలనేది పొట్టు తీసి పెట్టుకుంటే అవి వేయించుకోండి. మీరు 1 లేదా మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఈ పప్పులో అనేది వెల్లుల్లి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్ కూడా కమ్మగా ఉంటుందండి. ఈ విధంగా వెల్లుల్లి వేసుకోవడం వల్ల కూడా పప్పు తొందరగా డైజెషన్ కూడా అయిపోతుంది. చాలా మంచిదనమాట. ఇది కొంచెం లైట్‌గా వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు, ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇక నార్మల్‌గా పోపు పెట్టుకోవడమేనండి. మీ ఇష్టం వచ్చినట్లు అలా మీరు ఎప్పుడు ఏ విధంగా పోపు పెడతారో ఆ విధంగా పెట్టుకోవచ్చు. కానీ పప్పులో ఎప్పుడైనా సరే ఒక వెల్లుల్లిపాయ వేయడం వల్ల చాలా బావుంటుంది. చాలా మంచిది కూడా హెల్త్‌కి. తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా పోపు కొంచెం వేయించుకున్న తర్వాత ఈ పప్పులో డైరెక్ట్‌గా వేసేసుకొని కలుపుకుందామండి. మీరు ఒకవేళ ఈ పోపులో ఇంగువ వాడేటట్టయితే ఇంగువైనా వాడుకోండి. ఇంగువైనా వేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను ఇంగువ వేయట్లేదు. ఈ విధంగా పప్పు ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు మనం వచ్చేసి ఈ పప్పులో వేసేసుకుందాము డైరెక్ట్‌గా. మనం ఈ పప్పు వేయడంతోటే ఈ పోపు పప్పులో వేయడంతోటే మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా! ఏ విధంగా వస్తుందో. అంతేనండి. ఈ తోటకూర పప్పు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇదే విధంగా మనకి ఎక్కువ పని కూడా లేదు. చూసారు కదా! అంతా ఒకేసారి పనైపోయింది. మనం గిన్నెలు ఎక్కువ కూడా యూజ్ చేయలేదు. ఒక ప్రెషర్ కుక్కర్ ఒక బాండీయే కదా! మీరు ఒకవేళ బాండీ కూడా యూజ్ చేయకుండా తాలింపు వేసుకునే ఒక గిన్నె పెట్టుకొని తాలింపు వేసేసి ఇందులోనే పప్పు కలుపుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.